నైస్. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నావు. ఆంటీ, రాహుల్ ఇంకా రాలేదు. అవును, రాహుల్ ఎక్కడా? నేను వెళ్ళి తీసుకొస్తాను మేడం. హో, అది అక్కడే ఉందని బాధపడుతున్నాడేమో. అన్నయ్య, అన్నయ్య. నేను వెళ్తాను సరసు. నవ్య నా కోసం వచ్చింది. సరే బాబు. సారీ సరసు. ఎందుకు బాబు? బయట పండగ జరుగుతుంటే నిన్నిలా పంజరంలో పెట్టినట్టు లాక్ చేసి వెళ్తున్నందుకు. మీరేం కావాలని చేయలేదు కదా బాబు. నాకే సమస్య లేదు. నా గురించి ఆలోచించకండి. నన్ను అనడం కాదు, మీరు నవ్వుతూ వెళ్ళండి. అన్నయ్య, కింద అందరూ నీ గురించి వెయిట్ చేస్తున్నారు. ఏంటి లేట్? సారీ, పద వెళ్దాం. సారీ మేడం, కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే. రాహుల్, ఇట్రా. నేను కొన్ని మూవీస్ లో చూసాను, ఇలా మంట చుట్టూ డాన్సులు వేస్తుంటారు కదా. షెల్ వి డాన్స్ ఆంటీ? ఆఫ్ కోర్స్, క్యారీ ఆన్. మ్యాగీ, నవ్య, కమ్. బావ రూమ్ లో ఏముందో తెలుసుకోవాలంటే ఇదే కరెక్ట్ టైం.
ఇంట్లో ఏముందో తెలిసిపోతుంది. బావా, అత్తవేలా పగిలింది? అంటే రూమ్ లో ఎవరైనా ఉన్నారా? అర్థం పర్థం లేకుండా మాట్లాడకు మ్యాగీ. ఇది రాహుల్ రూమ్, వేరే వాళ్ళు ఎందుకుంటారు? అది కాదు మామయ్య, సడన్ గా ఇలా అద్దం పగిలేసరికి సెక్యూరిటీ, సెక్యూరిటీ! మేడం, ఏంటది? రాయి మేడం. కింద నుంచి ఎవరో విసిరారు మేడం. డ్యూటీ చేయకుండా నిద్రపోతున్నావా? నువ్వు పర్ఫెక్ట్ గా నీ డ్యూటీ నువ్వు చేస్తే ఇలా రాయి ఇంటి మీదకి వస్తుందా? సారీ మేడం. జస్ట్ షట్ అప్. తేజ, చేసే పని మీద శ్రద్ధ లేని వాణ్ణి జాబ్ నుంచి తీసేయ్. ఓకే మ్యామ్. మేడం ప్లీజ్ మేడం. జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. అవుట్. అయినా సిల్లీగా ఇంటి మీద రాయి ఎవరు విసురుతారంటే? ఎవరైనా డ్రంకర్స్ తాగిలా చేసుండొచ్చు. అయిందేదో అయింది, ఇక చర్చలు వాదనలు ఎందుకు? పదండి వెళ్దాం. రాహుల్ బాబు, నాకు చాలా భయంగా ఉంది. ఏం కాలేదు సరసు, ఏడవకు. ఎప్పుడూ లేనిది ఈ ఇంటి మీద రాళ్ళు పడ్డమేంటి బాబు? అదే అర్థం కావడం లేదు సరసు. సరసు, ఏడవద్దన్నాను. సరసు, ఇలా చూడు. నా నుదుట విభూది చూస్తుంటే నీకేమైనా గుర్తొస్తుందా? ఆ రోజు గుడిలో నువ్వు విభూది పెట్టావు, గుర్తుందా?
నేను కూడా నీకు అలాగే పెడతాను. ఇలానే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. మేడం, ఏంటి చక్రి ఇలా వచ్చా? మీ డెసిషన్లో ఏమైనా చేంజ్ ఉందా అండి? అప్పుడే చెప్పాను కదా చక్రి, ఎందుకు దాని గురించి మళ్ళీ డిస్కషన్? డిస్కషన్ కాదు మేడం, ఎంగేజ్మెంట్ డేట్ దగ్గరికి వస్తుంది. లైఫ్ గురించి మీరు కూడా ఇలా కేర్లెస్గా ఉంటే. చూడు చక్రి, నాకు సంబంధించిన ప్రతి విషయం మేడం కేర్ తీసుకుంటుంటే నేను ఇలా ఉండడం తప్పు కాదు. ఈ ఇంట్లో పనిచేసేవాడిగా మీ పర్సనల్ విషయాల్లో కలగజేసుకోవడం తప్పే, కానీ అభి క్యారెక్టర్ తెలిసి కూడా మౌనంగా ఉండలేకపోతున్నాను. కొన్ని రోజులు దాని గురించి ఆలోచించడం ఆపే చక్రి, అదే అలవాటైపోతుంది. మేడం ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఇక ఆలోచించడానికి ఏమీ లేదు. ఆల్రెడీ మేడం అభితో నా పెళ్లి గురించి ఎన్నో ప్లాన్స్ చేస్తున్నారు, చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ టైంలో నేను వద్దని ఎలా చెప్పగలను? ఒక అబ్బాయికి పీటల మీద పెళ్లి ఆగిపోయినా ప్రాబ్లం ఏముండదు. అదే ఒక అమ్మాయికి నిశ్చితార్థంతోనే ఆగిపోయిందంటే ఈ సొసైటీ ఎలా చూస్తుందో నీకు తెలీదా? ఆ పరిస్థితి నాకు, నా వల్ల ఈ ఫ్యామిలీకి రాకూడదు. దయచేసి ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. బాబుగారు, బాబుగారు, పని మనిషి వచ్చినట్టుంది. బాబుగారు పాలు. తాగు సరసు. మీరు తాగండి బాబు. ముందు నువ్వు తాగు, నేను కంప్లీట్ చేస్తాను. అంటే నా ఎంగిలి మీరు. భార్యాభర్తల మధ్య ఎంగిలి ఉండదు. కూర్చో. ఇంకెప్పుడు అలా అనద్దు. తాగు.
పాలమేసం. ఏంటి నవ్వుతున్నావు? నా మీసానికి కూడా పాలమేసం వచ్చిందా? లేదు బాబు, చిన్నప్పుడు మేము ఆడుకునే ఆట గుర్తొచ్చింది. ఏం ఆట? పిల్లలంతా కలిసి ఆడుకునేటప్పుడు మళ్ళా ఎవరికైనా ఆకలి వేస్తుంది అనుకోండి, ఇలా అరిచేయి తీసుకొని ఆకేసి పప్పేసి నెయ్యేసి బువ్వేసి పెరిగేసి కలిపి నీకో ముద్ద నాకో ముద్ద. సరసు, అసలు విషయం మర్చిపోయాను సరసు. ఒక్క నిమిషం. ఇంకో నెల రోజుల్లో 5th క్లాస్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ లోపు నువ్వు బాగా ప్రిపేర్ అయిపోతే అది కూడా క్లియర్ చేసేయచ్చు. తీసుకో. వద్దు రాహుల్ బాబు. ఏంటి వద్దా? ఏంటి సరసు? ఇంకెప్పుడు పుస్తకం ముట్టుకోకూడదని, చదువు జోలికి వెళ్ళకూడదని మాట తీసుకున్నాను రాహుల్ బాబు. ఆయనకే దూరం అయ్యాక ఇంకా ఈ చదువెందుకు? పిచ్చి పట్టిందా నీకు? సరసు, మేడంకి దగ్గర అవ్వాలంటే ఇదొక్కటే దారని నీకు చెప్పాను కదా. చదువు లేని వాళ్ళకి మేడం అసలు వాల్యూ ఇవ్వరు. అలాంటిది ఈ చదువు వద్దని డిసైడ్ అయితే ఎలా? ఏమో, నేను పుస్తకం పట్టిన రోజు నుంచి సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. అవి మీకు కూడా తెలుసు. నేను పరీక్ష రాసిన రోజు ఎప్పుడూ లేంది వాగ్దేవ్ అమ్మగారు మిమ్మల్ని తిట్టారు. ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. అది కాదు సరసు, మరి మన ఫ్యూచర్ భవిష్యత్తు గురించి. బాబు, మీరు నా కోసం ఆలోచిస్తున్నారు. నేను నా వల్ల మీకే సమస్య రాకూడదని అనుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఒక్క విషయంలో నా మాట వినండి బాబు. సరసు, ఏమైంది సరసు? ఏం చూస్తున్నారు సరసు? సంక్రాంతి పండుగ అంటే రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెత్తులు, ఇలా చాలా హడావిడిగా సందడిగా ఉంటుంది. కానీ మనం ఇక్కడే ఇలా గదిలో ఉండిపోవాల్సి వచ్చింది. మా సరసు మేడం పండగ మిస్ అవుతుందా? సరే అయితేరా. ఎక్కడికి బాబు? ముగ్గులు వేయడానికి. ఎలా బాబు? ఇలా రా సరసు. ఎవరైనా చూస్తారేమో. చూడకుండా నేను చూసుకుంటాను కదా, రా.